ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్న. ఈరోజు మా చర్చిలో చెప్పిన వాక్యాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మా చర్చిలో 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు ఈరోజు. అందులో మొదటిగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముగా ఉండలేము. అంటే మనలో విశ్వాసం లేకపోతే దేవునికి దగ్గరగా ఉండలేము, ఆయనకి ఇష్టంగా జీవించలేము. విశ్వాసం ఉంటేనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అలా ఉన్నా సరే దేవుడిని పట్టుకొని ఉండగలము. అదే విశ్వాసం లేకపోతే శ్రమ వస్తే తప్పిపోతాము, ఇబ్బంది వస్తే తప్పిపోతాము. ఏమొచ్చినా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, క్రిటికల్ సిచ్యువేషన్ అనేది తప్పిపోతాము. కానీ విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఆఖరికి చనిపోయే పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మీద విశ్వాసం పోగొట్టుకోరు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నారంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముగా ఉండలేము. మనం విశ్వాసం ద్వారానే దేవునికి ఇష్టంగా జీవించగలము. మనం విశ్వసించామనుకో, దేవుడి పట్ల నమ్మి విశ్వసిస్తున్నామో దేవుడు ఎంతో సంతోషిస్తారు, ఆయనకి ఇష్టంగా జీవించగలము. మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసించినట్లయితే, విశ్వాసంతో ఉన్నామో, అప్పుడు మనం దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాము, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాము. సో అందుకనే మనం విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అనేది ఉండడం వల్ల దేవునికి ఇష్టంగా జీవించగలము. సో విశ్వాసం లేకుండా మాత్రం మనం ఉండకూడదు. ప్రతి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ అయినా సరే, అది క్రిటికల్ సిచ్యువేషన్ అయినా, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా విశ్వాసం మాత్రము మనం వదిలిపెట్టకూడదు. విశ్వాసంతోనే జీవించాలి. విశ్వాసంతో జీవిస్తే ఆయన అడుగుజాడల్లో నడుస్తాము, ఆయనకి ఇష్టమైన మార్గంలో కూడా నడవగలము. ఇంకో విషయం ఏంటంటే, సెకండ్ది, పవిత్రత లేకుండా దేవుణ్ణి చూడలేము. పవిత్రత అంటే, దేవుడు మనకి బైబిల్లో చాలా ఆజ్ఞలు ఇచ్చారు. అంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మన పేరెంట్స్ కొన్ని రూల్స్ ఇస్తారు, కొన్ని రూల్స్ చెప్తారు. అలా విడిగా తిరగకూడదు, అలా ఉండకూడదు, ఇలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అంటే మన మంచి కోసం, మన జాగ్రత్తల కోసం చెప్తారు. అలాగే మన తండ్రి కూడా మన కోసం ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. అంటే పవిత్రంగా ఉండాలి. అంటే పవిత్రత అంటే అందులోకి అన్నీ వస్తాయి. అబద్ధంలో ఆడకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరుల పట్ల అసభ్యకంగా మాట్లాడకూడదు, అసూయ పడకూడదు, ద్వేషం పడకూడదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకూడదు. ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఉంటేనే పవిత్రత మనలో ఉన్నట్టు. అందులో ఏది లేకపోయినా పవిత్రత మనలో లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించినప్పుడే, ఆయన పెట్టిన రూల్స్ని పాటించినప్పుడు మనం పవిత్రులుగా జీవించగలము. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, ఎవరి మీద కక్షపాతాలు ఏమీ లేకుండా, ఎవరేమన్నా సరే నీట్గా మనము ఓకే సరే అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు చెప్తున్నారు, మన శత్రువుల్ని కూడా ప్రేమించాలి. కావాలంటే శత్రువులకి కొరకు ప్రార్థన చేయాలి. నేను హింసించి ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడైతే ఒకటే చెప్తున్నాడు, ఎవరి మీద కోపడకూడదు. ఒకవేళ కోపం వచ్చినా మాత్రమే ఉండాలి. సో పవిత్రత లేకుండా అయితే మనం దేవుని చూడలేము. అతి పవిత్రత మనము ఎప్పుడూ కూడా కనపరుచుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం శుద్ధం చేసుకుంటూ ఉండాలి. మనం మానవులము, ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం రోజు. కానీ మనం అది తప్పు చేయకుండా సహాయం చేయదేవా అని రోజు అడుగుతూ మనము నీతిగా, నిజాయితీగా దేవుని పట్ల సాగుదాము. ఇందులో ఎబ్రీ పత్రిక 12:14 అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అంటే చూసారా, అంటే సమాధానము, ప్రతి ఒక్కరితోనూ సమాధానంతో మనము జీవించాలి. గబుక్కున మనము దేవుని తెలుసుకున్న వాళ్ళను మనం తప్పుకున్నా లేకపోయినా, మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే మనము సమాధానం కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ తండ్రి మన జీవితంలో ఎన్నో మనకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో కూడా ఈ త్రోవను వెళ్ళకూడదు, ఈ త్రోవను వెళ్ళు, ఈ త్రోవను వెళ్తే నీకు సరైన దారి ఉంటుంది అని మనకి గైడెన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం ఎప్పుడు ఆయన మీద ఆనుకుని
మన జీవితము ఆయన మీద ఆనుకొని జీవించాలి. థర్డ్ పాయింట్, యేసు లేకుండా ఏమీ చేయలేము. అవును, మన ఈ లోకంలో మనం ఎలాగ ఉన్నామంటే అది కేవలము దేవుడు మన తోడు ఉన్నాడు కాబట్టే. ఆయన లేకపోతే మనము ఇలా ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో ఇలా ఉండేవాళ్ళము కాదు. సో మనము ఆయన నమ్ముకుని ఆయన మీదే ఆధారపడి ఆయన మీదే ఆ, భరోసాతో ఆయన మీద నమ్మకంతో మనం జీవించాలి. ఓరల్స్ అనే భక్తుడు గారు ఆయన ఏం చెప్పారంటే, ఆయన ప్రతి చిన్న పని కూడా దేవుని మీద ఆధారపడి చేస్తారంట. ఆయన ఒక థియాలజికల్ కాలేజ్లో ఒక పనివాడిగా జాయిన్ అయ్యాడు. ఆ చేసే చిన్న పని కూడా థియాలజికల్ కాలేజ్లో చాలా దేవుని మీద ఆనుకొని ఇష్టంగా జీవించేవాడు. దేవుని మీద ఆనుకొని ఇష్టంగా జీవించి ఆయన నీతిగా నిజాయితీగా తనకి అప్పచెప్పిన పనిని చేసేవారు దేవుని మీద ఆనుకొని. కొన్ని రోజులకి ఆయనకి డైరెక్ట్ వాక్యము అంటే కొంతమందికి సువార్త చెప్పే యొక్క జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చారు. అంటే మనము చేసే ప్రతి పని కూడా ఆయన మీద ఆనుకొని ఉంటే, అది చిన్నదవని పెద్దదవని ఆయన మీద ఆనుకోవాలి. ఫస్ట్ ఆయన మీద ఆనుకొని చేస్తే దానిలో మనకి విజయంతో పాటు గొప్ప మేలు కూడా జరుగుతుంది, ప్రమోషన్ కూడా వస్తుంది ఖచ్చితంగా. సో ప్రతి విషయం కూడా ఆయన మీద ఆనుకొని మనము చేయాలన్నమాట. ఫోర్త్ పాయింట్, ప్రార్థన లేకుండా శత్రువుని జయించలేము. మనము ఎంతలా ఉన్నా ఎంతలా భయభక్తులు కలిగి జీవించినా సరే ప్రార్థన అనేది లేకపోతే శత్రువుని జయించలేము. అంటే సాతాను గాడు ఎంత కుయుక్తి గలవాడంటే, మనము ఏదైనా పని పండుకున్నాం అనుకో, దాన్ని ఇబ్బంది పెట్టడానికి, దాన్ని ఏమైనా ఎలాగైనా చెరగొట్టడానికి ట్రై చేస్తారు దేవుని పనిని. సో మనం ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలము అలాంటిదైనా సరే. ఇప్పుడు మనం ప్రేయర్ చేద్దాం అనుకున్నాం, మనకి బాగా నీరసంగా ఉంది, చేద్దాంలే అని కోరుకుంటే ప్రయోజనం లేదు. మనం ఎలా ఉండాలంటే దేవుడి ప్రార్థనలో ఏకీభవించి, దేవా నాకు ఇలా బలహీనంగా ఉంది, నాకు స్వస్థపరచు అని ప్రార్థన చేసుకుంటే ఆటోమేటిక్గా దేవుడు స్వస్థపరుస్తాడు మనకి. సో ప్రార్థన వలన ఏదైనా సాధ్యము. సో ప్రార్థన లేకుండా శత్రువుని అయితే మాత్రం మనం జయించలేము. మదర్ తెరీసా గారు మన ఇండియాకి వచ్చినప్పుడు ఎంతో మంది కుష్టి వ్యాధులకి ఎంతో మందికి ఆవిడ సేవ చేశారు, పరిచర్య చేశారు. కానీ ఒక సమయం, ప్రతిరోజులో ఒక సమయం మాత్రము దేవునికి ఇచ్చేవారు. దీనికి నేను సమయం ఇవ్వకపోతే నేను మనిషి లాగానే చేయగలను, ఏదో చేసేంత మాత్రమే చేయగలిగేవారు. కానీ దేవునికి సమయం ఇచ్చి ఆ సమయంలో దేవుడిని అడిగితే దేవుడు చేయగల కార్యాలు దేవుడు నా చేత చేస్తాడనే నమ్మకం, అంటే ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమనే నమ్మకంతో ఆవిడ డైలీ కూడా ప్రార్థన చేసుకునేవారు అంట. సో మనం ప్రార్థన అనేది మానకూడదు. లాస్ట్కి వచ్చేసరికి యేసు వైపు చూడకపోతే పందెంలో పరిగెత్తలేము. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో అంత ప్రేమ మనలో కూడా పెట్టారు. ఆయన ఎంత ప్రేమించారో అంత ప్రేమ మనలో కూడా పెట్టారు. అయితే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గ్రూప్లో ఒక అప్లికేషన్ చూసాను. ఎల్నోర్ ఎన్ అనే ఆమె ఒకరోజు వాళ్ళ గ్రామానికి, మారుమూల గ్రామం అంటే వాళ్ళది ఇండోనేషియాలో మారుమూల గ్రామంలో, ఆ గ్రామంలో ఒక మిషనరీ వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత, ఎవరైనా నాతో సువార్త చేయడానికి వస్తారా అని అందరి ముందు అడిగితే, ఆమెకి కాళ్ళు లేవు, అంటే నడవలేని సిచ్యువేషన్లో, నడవలేని సిచ్యువేషన్లో స్టిక్స్తో నడుస్తుంది. అలాంటి ఆమె ముందుకు వచ్చి నేను సువార్త చేస్తాను అని చెప్పి నెక్స్ట్ ఫోటోలో చూడండి, వాళ్ళందరికీ కూడా సువార్త చెప్తారు. ఒక మిషనరీగా మారుమూల గ్రామం అంటే, ఇప్పుడు మిషనరీస్ అంటే కొండల్లో లోయల్లో మారుమూల గ్రామంలో చేస్తారు పరిచర్య సువార్త.
అలాంటి గ్రామంలో నడాలంటే చాలా ఇబ్బంది. అట్లాంటిది 2 స్టిక్స్‌తో నడాలంటే ఇంకెంత ఇబ్బంది. అయినా సరే దేవుని కోసం పని చేస్తాను అని ఆవిడ వచ్చింది. వచ్చి దేవుని పని చేసింది. ఎంతో మందికి సువార్త చెప్పింది. అట్టి విశ్వాసం అంటే అట్టి పట్టుదల మనలో కూడా అన్నీ ఉన్నాయి. మనము దేవునికి సువార్త ఎంత పని చేస్తున్నాము, ఎంత చెప్తున్నాము అందరికి. దేవుని సువార్త ఎంతమందికి చెప్తున్నాము. మనము చెప్పే వాటిలా ఉండాలి ఈసారి నుంచి అన్న. ఒకసారి మళ్ళీ చెప్పిన జ్ఞాపకం చేస్తున్నానమ్మా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. పవిత్రత లేకుండా దేవుణ్ణి చూడలేము. యేసు లేకుండా ఏమీ చేయలేము. ప్రార్థన లేకుండా శత్రువుని జయించలేము. యేసు వైపు చూడకపోతే పనిలో పరిగెత్తలేము. ఈ 5 కూడా రాసుకోండి. ఈ 5 కూడా మన జీవితాల్లో నెరవేరాలని దేవుని కోరుకుంటూ ఆమేన్. ఆమేన్.